నమస్తే ఫ్రెండ్స్. ఇరాన్ దేశము, ఇజ్రాయెల్ దేశము, అమెరికా దేశము మనకు చాలా దూరంగా ఉన్నాయి. ఆ దేశాల మధ్య యుద్ధం కారణంగా భారత్ పైన ఎందుకు ఇంత ఎఫెక్ట్, మరీ ముఖ్యంగా సిఎన్జి అండ్ ఎల్పిజి వ్యవస్థలపైన ఎందుకు ఇంత ఎఫెక్ట్ మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇరాన్ దేశము ఈ యొక్క మ్యాపింగ్ పాయింట్ అయినటువంటి స్ట్రీట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క జలసంధి అనేది ముఖ్యంగా ఇటువైపు ఉన్నటువంటి పర్షియన్ గల్ఫ్, ఈ పర్షియన్ గల్ఫ్ సైడ్ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ చాలా ఉంటాయి. ఆ గల్ఫ్ కంట్రీస్ ఏమేమంటే ఇరాక్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు అండ్ ఒమాన్ కావచ్చు. ఈ పర్షియన్ గల్ఫ్ సైడ్న ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడి నుంచి వచ్చేటువంటి చమురు అంతా కూడా ఈ యొక్క స్ట్రాటజీ ఆఫ్ హార్మోజ్ నుంచే ఈ దారి వెంబడే వెళ్ళాలి. ఏ షిప్ కంటైనర్ కూడా ఏ దారి వెంబడి నుంచే వెళ్ళి మహాసముద్రంలోకి అంటే గల్ఫ్ ఆఫ్ ఒమాన్లోకి కలవడం జరుగుతుంది. ఇక్కడి నుంచే ఇతర దేశాల నుంచి కూడా మొత్తము ఎక్స్పోర్ట్ ఇక్కడి నుంచి కూడా అంతా వెళ్తూ ఉంటుంది. సో మనం దీన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇరాన్ దేశము వారి యొక్క దేశమైనటువంటి సుప్రీం లీడర్ని చంపడం వల్ల ఈ యొక్క హార్మోజ్ని క్లోజ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడి నుంచే భారత్కు కూడా సిఎన్జి అయినా ఎల్పిజి అయినా కూడా మనకు రావాల్సింది ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచే. కాబట్టి ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచే వచ్చేటువంటి షిప్ కంటైనర్స్ని ఇక్కడ క్లోజ్ చేయడం వల్ల మనకి ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. ఇరాన్ క్యాపిటల్ అయినటువంటి టెహ్రాన్లో ఒక బ్యాంకు పైన ఇజ్రాయెల్ అండ్ అమెరికా దాడులు చేసింది. అయితే ఈ దాడులు చూసినటువంటి ఇరాన్ ఊరిన ఉంటుందే, ఇరానియన్ అండ్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కాప్స్ IRGC వాళ్ళు రిపోర్ట్ని విడుదల చేసింది. ఒక ప్రెస్ నోట్ నుంచి అమెరికాకి అదేవిధంగా ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా ఇన్కమ్ సెక్టార్స్ పైన మేము దాడులు చేస్తామని చెప్పేసి ప్రెస్ నోట్ని విడుదల చేసింది. ఆ ఇన్కమ్ సెక్టార్స్ అయినటువంటి కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఎన్విడియా కానీ, పెలాంతీర్ కానీ ఇలాంటి వ్యవస్థలపైన దాడులు చేస్తామని చెప్పేసి ఇరాన్ హెచ్చరించింది.